హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu Tech Zone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మన దగ్గర క్లియర్గా హానర్ బ్యాండ్ 6 అయితే ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అంటే మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో మనకి వర్కౌట్ మోడ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఇచ్చారు, నెక్స్ట్ మనకి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, స్క్రీన్ కొంచెం వీటన్నిటితో పోల్చుకుని మనకు కొంచెం పెద్దదైతే ఉంటుంది. సో చూద్దాం మనకి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంది ఓవరాల్గా. నెక్స్ట్ మనకి SpO2 ఎలా ఉంది, హార్ట్ రేట్ సెన్సార్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మనం డీటెయిల్గా మనం స్టడీ చేసి నేను మీకు ఇన్ డెప్త్ రివ్యూని అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో 3,999 రూపాయలకి అయితే మనకి అవైలబిలిటీలో అయితే ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి అక్కడ దీని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మనం ఈరోజు దీని అయితే డీటెయిల్ అన్బాక్స్ అండ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే మనం ఈ వీడియో అయితే చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత వరకు ఖచ్చితంగా లైక్ చేసేదానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా వీలైనంత వరకు షేర్ చేసేదానికి కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఇట్ కాస్ట్ నథింగ్. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ గ్రో అప్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏవైతే నేను అన్బాక్సింగ్ మన ఛానల్లో చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా రివ్యూస్ అయితే కాదు. సో సొంత నా మనీతో నేను రీటైల్ యూనిట్స్ని తెప్పించి మీకు అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో ఇంక వితౌట్ ఎనీ డిలే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్స్ చేయబోయే బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పైన మీరు చూడొచ్చు మనకి హానర్ బ్యాండ్ 6 అని చెప్పేసి రాశారు. కింద మనకి ఏంటంటే కొన్ని బ్యాటరీ లైఫ్ అని చెప్పేసి, నెక్స్ట్ మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ మనకి హెల్త్ మేనేజ్మెంట్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇటుపక్క మనకి ఏంటంటే కొన్ని QR కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఎలా అంటే ఇది మనకి 1.47 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ మనకి 24/7 హార్ట్ రేట్ మానిటర్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ మనకి దీనిలో స్ట్రెస్ టెస్ట్ ఉంది. 10 వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంది. స్లీప్ ట్రాకింగ్ ఉంది. నెక్స్ట్ మనకి వాటర్ రెస్ట్ అని చూసుకుంటే మనకి 5 ATMతో అయితే మనకి హానర్ బ్యాండ్ 6 అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లైక్ మనకి ఇది హానర్ బ్యాండ్ 6. నెక్స్ట్ మనకి మోడల్ నేమ్ ఉంది. కలర్ రాశారు. ఇక్కడ మనకి బ్లాక్ స్ట్రాప్ అయితే వస్తుంది అనమాట. అది మేడప్ ఆఫ్ మనకి సిలికాన్. నెక్స్ట్ మనకి ఇటు పక్క చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఇది మోడల్ అవన్నీ కూడా కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ మనకి జూలై 2021లో జరిగింది. MRP చూసుకుంటే మనకి 6,000 రూపాయలు ఉంటుంది. బట్ మనకి ఇది ఏంటంటే 4,000 రూపాయలకి అయితే మనకి ఇది అమెజాన్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఒకసారి మనం బాక్స్ని ఓపెన్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం. సో సీల్ని బ్రేక్ చేసిన తర్వాత నేను ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూస్తే నాకు మనకి ఛార్జర్ కనిపించింది. దాంతోపాటు వాచ్, కొన్ని పేపర్ వర్క్ అయితే కనిపించింది అనమాట. ఇక మీరు చూడొచ్చు మనకి ఒక యూజర్ మాన్యువల్ గైడ్ లాగా ఇచ్చారు. ఇది మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉందన్నమాట. సో మీరు కావాలనుకుంటే దాన్ని నీట్గా చదువుకోండి. బట్ మన లాంగ్వేజ్లో ఒక ఫస్ట్ పేపర్లోనే ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే వారంటీ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు. ఆ రెండే అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక చార్జర్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, టైప్ ఏ. నెక్స్ట్ మనకి ఇటుపక్క చూసుకుంటే మ్యాగ్నెటిక్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా మనం ఏంటంటే వాచ్కి మనము ఈ బ్యాండ్కి అయితే మనం ఛార్జ్ అయితే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇది అసలు వాచ్ మనకి బ్యాండ్ లాగే లేదు. ఇది సేమ్ మనకి ఏంటంటే స్మార్ట్ వాచ్ లెక్క ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ. సో నేను పైన వ్రాపర్ని తీసేసాను. సో తీసేసి మీరు స్క్రీన్ చూడొచ్చు. మనకి 1.47 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 450 నిట్స్ బ్రైట్నెస్తో ఉంటుంది. సో జస్ట్ నేను సైడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ బటన్ అలా క్లిక్ చేసి నేను ఓపెన్ చేయగా మనకి ఇలా స్టార్టింగ్లో మనకి హానర్ అని చెప్పేసి పడింది అనమాట. సేమ్ మన మొబైల్ ఎలా స్విచ్ ఆన్ చేస్తామో దీంట్లో కూడా మనకి సేమ్ పక్కన బటన్ అయితే ఉంది. సేమ్ స్మార్ట్ వాచ్ మనకి ఎలా ఫీచర్స్ ఉన్నాయి సేమ్ దీంట్లో అలాగే ఉందన్నమాట. నేను ఇప్పుడు huawei హెల్త్ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తే నాకు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పైన 3 డాట్స్ ఉంది కదా. సో ఆ 3 డాట్స్లో మీకు ఏంటంటే యాడ్ అని చెప్పేసి ఉంటుంది. సో మరొకసారి ఆ 3 డాట్స్ క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్మార్ట్ బ్యాండ్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అప్డేట్ అవుతుంది అనమాట. మనకి హానర్ ఇప్పటిదాకా వచ్చిన బ్యాండ్స్ అన్ని కూడా. సో మీరు అక్కడ హానర్ బ్యాండ్ 6 క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లూటూత్ ద్వారా మనకి ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి హానర్ బ్యాండ్ 6 చూపించింది అనమాట. అప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేసామంటే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది మొత్తం డివైస్ అనేది. సో మీరు అన్ని కంటిన్యూ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఆటో డౌన్లోడ్, ఆటో అప్డేట్ అన్ని పెట్టుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీరు ఏ అప్లికేషన్స్కి రావాలో అవన్నీ అడుగుతుంది అనమాట. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి వాచ్ ఫేసెస్లో చూసుకుంటే మనకి చాలా వాచ్ ఫేసెస్ మనకు కావాల్సిన అయితే పెట్టుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో మీరు ఫ్రీ కావాలంటే ఫ్రీ పెట్టుకోవచ్చు, పెయిడ్ కావాలంటే పెయిడ్ పెట్టుకోవచ్చు. లేదంటే కూడా మన ఫొటోస్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీరు దీనిలో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనకి కలర్ డ్రీమ్ అనేది మనకి ప్రజెంట్ డిఫాల్ట్గా అయితే పెట్టుంది. సో ఇప్పుడు నేను దీన్ని డిఫాల్ట్గా పెట్టాలనుకుంటున్నాను. సో దాన్ని ఓపెన్ చేసి సెట్ యాస్ డిఫాల్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అక్కడ మారిపోయింది అనమాట. ఇవి చూడొచ్చు మీరు కొన్ని ఏంటంటే మనకి పెయిడ్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు
కావాలనుకుంటే పెయిడ్ చేసుకొని మీరు దాన్ని పర్చేస్ చేసి అయితే మీరు దాన్ని పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇలా కొన్ని ఫ్రీ డైల్ థీమ్స్ కనిపిస్తాయి. సో మీరు వాటితో అయితే మీరు అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. లేదు నాకు గ్యాలరీలో కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ గ్యాలరీ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు గ్యాలరీ ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అక్కడ మనకి సింకింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సేవ్ అయిన తర్వాత. సో ఆ సింకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఈ హానర్ బ్యాండ్ 6లో మనకి మన ఫోటో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మన వెదర్ రిపోర్ట్స్ ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ మీరు డిజేబుల్లో ఉంటాయి ఫస్ట్లో. సో మీరు అవన్నీ ఎనేబుల్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. ఏమన్నా ఫోన్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావు. ఏవి కూడా మీకు పనిచేయవు. అవన్నీ మీరు ఎనేబుల్ చేసుకొని డీటెయిల్గా చదివిన తర్వాత మీరు అప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన డివైస్ అప్డేట్స్ కానీ ఫిమ్వేర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు అన్ని నీట్గా చెక్ చేయండి. నెక్స్ట్ మనకు ఒకసారి వాచ్ గురించి చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ బీపీఎం మనకి 88 బీపీఎం అని చెప్పేసి చూపిస్తుంది. మనకి హార్ట్ రేట్ సెన్సార్స్. నెక్స్ట్ మనకి స్ట్రెస్ ట్రాకింగ్ సంబంధించి ఒకటి ఉంది. సో ఇలా స్వైప్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే వెదర్ రిపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. నెక్స్ట్ మనం అదే క్లిక్ చేస్తే మళ్ళీ ఏంటంటే మనకి మెనూ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నాకు వర్కౌట్ మోడ్స్లో చూసుకుంటే మనకి ఇండోర్ రన్, అవుట్డోర్ వాక్, ఇండోర్ సైకిల్, పూల్ స్విమ్, ఎలిప్టికల్, రోవర్, అదర్ ఇలా మనకి కొన్ని పవర్ మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా అయితే. సో ఈ వర్కౌట్ మోడ్స్లో మీరు ఏది కావాలనుకున్నా సరే మీరు దీంట్లోంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి కొంచెం తక్కువ వర్కౌట్ మోడ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి వర్కౌట్ రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మీరు ఇందా చూసారు ఆల్రెడీ మీరు 88 బీపీఎం అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే SpO2. సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ మీరు ఏం లేదు, మీరు అలా హోల్డ్ చేసి పట్టుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మీ బాడీలో ఎంత మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి అయితే చూపిస్తుంది బ్లడ్లో. సో నెక్స్ట్ మీకు 99, 100 అని చెప్పేసింది. నెక్స్ట్ మనకి యాక్టివిటీ లెవెల్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ స్లీప్ మోడ్లో మీరు చూసుకోవచ్చు మనకి ఎంతసేపు నిద్రపోయామని చూపిస్తుంది. నెక్స్ట్ మనకి స్ట్రెస్ మోడ్ ఉంది. సో ఈ స్ట్రెస్ ట్రాకింగ్ కరెక్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ఇన్హేల్, ఎక్సేల్ అటువంటి ఎక్సర్సైజ్లు ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, మీ మొబైల్లో ఉండే మ్యూజిక్ని. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ ఉంది. ఏమైనా నోటిఫికేషన్లు వస్తే మీకు ఇక్కడైతే పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి వెదర్ రిపోర్ట్స్ అవి ఇందా మీరు చూశారు. సో మనకి డే బై డే ఎంత ఉంటుంది ఏదైనా క్లియర్గా చూపించింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టాప్ వాచ్ ఉంది. నెక్స్ట్ మనకి టైమర్ ఉంది, అలారం ఉంది, ఫ్లాష్ లైట్ ఉంది. మనకి ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు మనం ఈ ఫ్లాష్ లైట్ని ఆఫ్ చేసి ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫైండ్ మై ఫోన్ ఉంది. ఇది ఒకసారి టెస్ట్ చేద్దాం మనకి వాయిస్ ఎలా వస్తుంది అనేది. సో మనకి ఫైండ్ మై ఫోన్గా కరెక్ట్గా పనిచేసింది. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక మీరు చూడొచ్చు మనకి వైబ్రేషన్, డిస్ప్లే, సెట్టింగ్స్ ఇలా కొన్ని ఉంటాయి. డిస్ప్లేలో మనకి వాచ్ ఫేస్లు ఉంటాయి. సో మీరు వాచ్ ఫేస్లు కావాలనుకుంటే మీరు దానిలో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు మనకి చాలా వాచ్ ఫేస్ అయితే ఉన్నాయి కదా. సో మీరు వీటిలో ఏది కావాలనుకుంటే మీరు దాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు. క్లియర్గా అయితే మీరు చూడొచ్చు. నేను సెట్టింగ్స్లో మనకి ఏంటంటే వైబ్రేషన్, డూ నాట్ డిస్టర్బ్, వర్కౌట్ సెట్టింగ్స్, సిస్టమ్ అబౌట్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఓవరాల్గా మనకి ఈ హానర్ బ్యాండ్ 6 ఒక డీటెయిల్ ఓవర్వ్యూ. మన ప్రసాద్ రివ్యూలో మాట్లాడుతున్నాం డీటెయిల్గా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ చూసారు. దాంతోపాటు మీకు ఏంటంటే మొబైల్ కనెక్టివిటీ, నెక్స్ట్ మనకి వాచ్ ఫేస్ ఎలా చేంజ్ చేయాలి, ఫీచర్స్, స్టాటిస్టిక్స్ అంతా చూసారు కదా. ఓవరాల్గా దీని ఒక ఫిజికల్ ఓవర్వ్యూ రివ్యూ గురించి మాట్లాడుకుంటే మనకి వాచ్ యొక్క స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి ఇది 1.47 ఇంచెస్తో వస్తుంది. దీని యొక్క రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 194x368 పిక్సెల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి దీని ఒక వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5 ATMతో అయితే మనకు వస్తుంది అనమాట. అంటే మనకి 50 feet వరకు మనకి వాటర్లో ఇది సర్వే అవ్వగలుగుతుంది ఓవరాల్గా. సో మీరు స్విమ్మింగ్ అటువంటి వాటికి కూడా మీరు దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి ఓవరాల్గా వాచ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి పైన ఈ స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇటు పక్క వాచ్ స్ట్రాప్ ఉంటుంది. ఈ స్ట్రాప్ని మనం తీయలేం. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్ట్రాప్ని అయితే మనం తీయలేం ఎట్టి పరిస్థితుల్లో. సో వాచ్ రిపేర్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే తీయగలుగుతారు, కానీ మనం ప్రతిసారి తీయలేం. సో మీరు స్ట్రాప్స్ని మార్చేదానికి అలాగైతే ఉండదు. దీన్ని ఒక స్మార్ట్ వాచ్ లాగా యూస్ చేసుకోవాల్సింది తప్పితే మనం దీన్ని బ్యాండ్స్ లాగా మనము స్ట్రాప్స్ని మార్చుకోవడం అటువంటివి అయితే మనం దీనిలో చేయలేము. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే హార్ట్ రేట్ సెన్సార్లు ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకి ఛార్జింగ్ కోసం ఒక 2 మ్యాగ్నెటిక్ పాయింట్స్ అయితే. సో నెక్స్ట్ మనకి దీనిలో ఛార్జింగ్ గురించి చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, మీరు ఇందాక అన్బాక్సింగ్లో కూడా చూసారు మన ఛానల్లో. సో దీనిలో మనకి ఒక పక్క టైప్ ఏ వచ్చింది, ఇంకో పక్క మనకి ఏంటంటే ఛార్జింగ్ డాక్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ పాయింట్ మనకి జస్ట్ ఏం లేదు, ఇలా అటాచ్ చేస్తే మీకు ఈజీగా అయితే అటాచ్ అయిపోతుంది. ఇక మీరు చూడొచ్చు మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈజీగా అయితే అటాచ్ అవుతుంది. వాచ్లో మనకి ఈజీగా అయితే పడిపోవట్లేదు, మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. మ్యాగ్నెటిక్ కూడా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అయితే వీళ్ళు మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ అయితే ఇది సైడ్ ఒక బటన్ అయితే ఉంటుంది. ఇది మనకి ఏంటంటే పవర్ ఆఫ్కి, నెక్స్ట్ మనకి మెనూకి అలాగైతే మనకి పనికొస్తుంది, బ్యాక్కి అలా పనికొస్తుంది ఓవరాల్గా. నెక్స్ట్ మనకి దీనిలో స్పోర్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం మనకి దీంట్లో 10 స్పోర్ట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఇంకా ఎక్కువ స్పోర్ట్ మోడ్స్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనకి MI బ్యాండ్ 6 30 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి.
సో కేవలం మనకి దీంట్లో ఏంటంటే 10 స్పోర్ట్ మోడ్స్ ఇవ్వడం అనేది కొంచెం అది నాకు ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు. అండ్ అదేవిధంగా మనకి స్ట్రాప్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదిగో మనకి అంత క్వాలిటీ అయితే నాకు అనిపించట్లేదు. సో అది నేనైతే దీనిలో చూశాను. నెక్స్ట్ మనకి హానర్ బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ గురించి మాడుకుంటే మనకి ఇది 180 mAh పవర్ బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ మనకి 14 days వరకు అయితే మనం దీని బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు. డెఫినెట్లీ మనకి ఏంటంటే మీరు ఏవి యూస్ చేయకుండా హార్ట్ రేట్ సెన్సార్లు, నెక్స్ట్ మనకి SpO2లు, నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్ అన్నీ మీరు యూస్ చేయకపోతే డెఫినెట్లీ వాళ్ళు చెప్పిన ఛార్జింగ్ ఎన్ని డేస్ అయితే చెప్పుంటారో అన్ని డేస్ డెఫినెట్లీ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు SpO2లు, హార్ట్ రేట్ సెన్సార్లు, వర్కౌట్ మోడ్స్ ఇవన్నీ మీరు యూస్ చేసినట్లయితే ఒక 9 days మాక్సిమం మీరు అయితే దీనిలో ఛార్జింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక బ్లూటూత్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. నెక్స్ట్ మనకి కంపాటబిలిటీ చూసుకుంటే మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 5.0 అబోవ్ ఉన్న మొబైల్స్ అన్నింటిలో మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అదే iOSలో తీసుకుంటే మీకు 10.0 వర్షన్ కంటే అబోవ్ ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి huawei హెల్త్ ఇందాక మీరు చూసారు క్లియర్గా. సో huawei హెల్త్ యాప్ నుంచి మనం ఈ యొక్క బ్యాండ్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక స్మార్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఎవరైనా కాల్ చేసినా మనకి ఏంటంటే వైబ్రేషన్ అవుతుంది. సో మనం దీంట్లో కాల్స్ని లిఫ్ట్ చేయలేం, కానీ మనం సైలెంట్లో పెట్టచ్చు, కట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కెమెరాస్ కానీ మైక్రోఫోన్స్ కానీ ఏవైతే మనకి ఈ యొక్క బ్యాండ్లో అయితే ఉండవన్నమాట. ఓన్లీ మనకి ఏంటంటే స్క్రీన్ ఉంటుంది. సో మన SpO2 సెన్సార్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్రాక్సిమిటీ సెన్సార్లు, నెక్స్ట్ మనకి ఇక్కడ దీంట్లో 6 axis గైరోస్కోప్, నెక్స్ట్ మనకి 6 axis యాక్సిలరోమీటర్ అయితే ఇచ్చారు, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇవన్నీ దీనిలో కామన్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి అలారంలు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టాప్ వాచ్లు, నెక్స్ట్ మనకి ఏదైనా మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు హోల్డ్ చేసుకోవడానికి అటువంటి వాటికి ఏదైనా నోట్ చేసి పెట్టడానికి మనకి అది ఐడెంటిఫై చేస్తుంది ఆ టైంలో. సో అవి మనం రాసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్గా నేను గమనించింది ఫ్లాష్ లైట్, ఫైండ్ మై డివైస్, ఇలా కొన్ని అయితే బాగానే ఉన్నాయి. కానీ నాకు అనిపించిందని కొన్ని వర్కౌట్ మోడ్స్ ఎంత ఈ 4000 రూపాయలు ప్రైస్ పెట్టినప్పుడు కొన్ని వర్కౌట్ మోడ్స్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేదన్నమాట. సో అదైతే ఇవ్వలేదు దీంట్లో. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. మనకి ఏదైనా ఇంకా నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు దీంట్లో మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఈ హార్ట్ రేట్ సెన్సార్లు, SpO2 గురించి మాట్లాడుకుంటే ఇందా మీరు చూసారు ఆల్రెడీ. సో SpO2 హార్ట్ రేట్ సెన్సార్లు అయితే మనకి అంత యాక్యురేట్ అయితే ఉండవన్నమాట. సో దీంట్లోనే కాదు ఏ ఫిట్నెస్ బ్యాండ్ మనకి అంత యాక్యురసీ అయితే ఉండదన్నమాట. సో మనకి ఏంటంటే ఒక 85% యాక్యురసీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా దీంట్లో అయితే. సో అది నాకు అనిపించిన డీటెయిల్ రివ్యూ. ఇంకా మీకు స్మార్ట్ నోటిఫికేషన్స్ కానీ నెక్స్ట్ అవన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే యాప్లో మొత్తం ఇంకా యాప్లో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మీరు యాక్సెస్ ఇవ్వడము, నెక్స్ట్ మనకి మెసేజ్లు ఏమన్నా వస్తే నోటిఫికేషన్ రావడము, ఇవన్నీ కూడా మీరు యాప్ ద్వారా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ట్రాకర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏంటంటే స్ట్రెస్ని ట్రాకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మనము ఈ మొబైల్లో వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి యాప్లో చాలా అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే వాటిలో ఒకటి పెట్టుకోవచ్చు. లేదంటే మన ఫోటో మీరు కావాలనుకున్నా కూడా మన ఫొటోస్ కూడా మనం దీంట్లో అయితే ఫిక్స్ చేసుకొని అయితే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే. సో ఇది మనకి ప్రైస్ వచ్చారు 4000 రూపాయలు. దీన్ని కొనొచ్చా లేదా అనే డెసిషన్కి ఒక ఫైనల్ కంక్లూషన్కి వస్తే నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు హానర్ బ్యాండ్ 6 ఇవ్వద్దు అనేది నా యొక్క ప్రయారిటీ. ఎందుకంటే మనకి ఇంకా ప్రైస్ తక్కువలో మనకి 3500, 3000 రూపాయలు ఇలా ఈ ప్రైస్ బడ్జెట్లో ఇంకా మనకి బెస్ట్ ఫిట్నెస్ బ్యాండ్స్ అయితే దొరుకుతాయి అనేది నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి MI బ్యాండ్ 6 ఉంది. సో MI బ్యాండ్ 6 మీరు చూడొచ్చు. మనకి ఇది కేవలం 3500 రూపాయలు. ఈ 3500 మనకి 30 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ ఉంది, స్ట్రెస్ ట్రాకింగ్ ఉంది, ఇలా మనకి చాలా ఫీచర్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి అన్నిటితో పోల్చుకుంటే దీనిలో స్క్రీన్ సైజ్ పెద్దది కాబట్టి బ్యాటరీ కూడా ఆటోమేటిక్గా కొంచెం పెద్దది ఇచ్చారు హానర్లో. అంత మించి డిఫరెన్స్ అయితే ఏముండదు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు 4000 రూపాయలు ప్రైస్ బడ్జెట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. సో డెఫినెట్లీ మీరు ప్రిఫరెన్స్ కొంచెం లాస్ట్ అయితే పెట్టుకోండి. సో ఇంకా నేను హానర్ ఫ్యాన్ని అనుకున్నప్పుడు నేను డెఫినెట్లీ మీరు ఇంకా అదే తీసుకోవాలి. లేదు నాకు ఇంకా ఆప్షన్ నేను ట్రై చేస్తాను అనుకుంటే మీకు ఇంకా MI బ్యాండ్ 6 ఉంది. నెక్స్ట్ ఇంకా కొంచెం తక్కువ రేట్లో స్క్రీన్ సైజ్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే మీకు OnePlus, Oppo ఇవి కూడా దొరుకుతాయి. ఇవి కూడా ట్రై చేయొచ్చు మీరు. సో ఒకసారి వాటి మీద ఒక లుక్ అయితే వేయండి. నేను అవికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను అన్బాక్సింగ్వి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితే అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. సో ఇదిగా ఓవరాల్గా మన డీటెయిల్ రివ్యూ అబౌట్ మనకి హానర్ బ్యాండ్ 6 అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.